మరో నెల లేదా 2 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా డిసెంబర్‌లోనే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక జనవరి 1 నాటికి తెలంగాణ రాష్ట్రమంతా కొత్త సర్పంచులు చార్జ్ తీసుకుంటారు అని చెప్పేసి ప్రకటన అయితే చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ గ్రామాలలో రాజకీయం హీట్ ఎక్కింది. ముఖ్యంగా 3 జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్‌కు మాత్రం డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి టికెట్ కోసం ఆ యొక్క 3 జిల్లాలలో ఇప్పటికే గ్రామస్తులు ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ 3 జిల్లాలు ఏందంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్. ఈ 3 జిల్లాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ 3 జిల్లాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక పాలమూరు విషయానికి వస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో భారీగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 90 నుండి 99% వరకు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పాలమూరు వాడే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే ఒక నినాదం అయితే ప్రస్తుతం పాలమూరులో మారుమోగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కూడా పార్టీల పరంగా చూసుకున్నారు. మా పార్టీ గెలవాలి అంటే మా పార్టీ గెలవాలి అని అందరూ పనిచేశారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందరూ కూడా పార్టీ జెండాలు పక్కకు పెట్టి కేవలం పాలమూరు జిల్లా అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లాలో బలంగా ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అప్పుడు కేవలం అభ్యర్థుల కోసమే కార్యకర్తలు ప్రజలంతా పనిచేశారు. అయితే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం కేవలం వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసమే ప్రజలైతే ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూరు ప్రజలైతే కేవలం అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఈ పార్టీ జెండాలు పక్కకు పెడుతున్నారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మన జిల్లా వాడు కాబట్టి మన జిల్లాను తప్పకుండా అభివృద్ధి చేశారు. మనం కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడి లేదా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన ప్రాంతానికి కావచ్చు, మన ఊర్లకు, మన గ్రామాలకు కావచ్చు లాభం ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ కోసం బాగా డిమాండ్ అయితే పెరిగిపోయింది. బీఆర్ఎస్ అలాగే బీజేపీలో కీలక నాయకులు ఎవరైతే గ్రామాలలో ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ టికెట్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుందామా, వాళ్ళు ఎప్పుడు సర్పంచ్ టికెట్ ఇస్తామనుకుంటే అప్పుడు నేను దక్కించుకోవాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. సో మొత్తానికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్పంచ్ టికెట్లకైతే డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టికెట్లకైతే డిమాండ్ అయితే పెరిగిందని చెప్పవచ్చు. సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేలోపే చాలా వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామాల నుండి బలంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు మాత్రం ఉండేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటు అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూరు, జడ్చెల్ల, షాద్నగర్ సో ఇవన్నీ కూడా భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయితే ఉండే అవకాశం ఉంది. గ్రామాల నుండి కీలక నాయకులు ఎవరైతే ముఖ్యంగా ఓసీల నుండి అంటే ఓసీలలో ఉన్న బలమైన గ్రామాలలో పటేళ్లు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో బలంగా జెండా పాతుకపోయిన లీడర్లు టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళంతా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. వారి బాటలోనే గ్రామాల్లో చాలా మంది కార్యకర్తలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో.